హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మనం ఆవు ముర్రు పాలతో జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నెలో 4 యాలకులు, కొన్ని మిరియాల గింజలను అయితే తీసుకున్నానండి. వాటిని మిక్సీ చేసి మెత్తగా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న గిన్నెని తీసుకుంటున్నానండి. దానిలో ఒక గ్లాసు ఆవు ముర్రు పాలనైతే వేసేసుకుంటున్నానండి. ఒక గ్లాసు ముర్రు పాలకి 3 గ్లాసుల ప్యాకెట్ పాలనైతే వేసుకుంటున్నానండి నేను. మనకి ప్యాకెట్ పాలు ఎందుకంటే అవి చిక్కగా ఉంటే మనకి జున్ను బాగా వస్తుందండి. అందుకోసం నేను ప్యాకెట్ పాలని యూజ్ చేస్తున్నానండి ఇక్కడ. ఇలా దీనిలో మనం 3 గ్లాసుల పాలనైతే వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ యాలకులు, మిరియాల పొడిని వేసేసుకుంటున్నానండి. ఒక కప్పు బెల్లం తురుమును కూడా వేసుకుంటున్నానండి నేను. ఇవి ఎక్కడ ఉండలు లేకుండా బెల్లం బాగా కరిగేలోగా మనం గరిటెతో తిప్పుకుందామండి. ఇలా బాగా గరిటెతో మనం తిప్పుకోవాలండి. బెల్లం అనేది బాగా కరుగుతుంది మనకి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకుందామండి. దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్ళి కుక్కర్ మధ్య భాగంలో పెడుతున్నానండి. ఈ గిన్నె మీద ఒక ప్లేట్ అయితే మూత వేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందామండి. ఈ కుక్కర్ 10 విజిల్స్ వచ్చే వరకు మనం జున్నునైతే ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. వావ్! జున్ను అనేది మనకి రెడీ అయిపోయిందండి. దీనిని ఒక ప్లేట్లో వేసి తీసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఆవు పాల జున్ను అనేది బాగా వచ్చిందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.